హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మీకు నేను మన విజయ్ దేవరకొండ గారు యాక్ట్ చేసిన కింగ్డమ్ మూవీలోనే ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు యాక్ట్ చేశారో ఈ వీడియోలో మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫ్రెండ్స్, నేను 2 వీడియోలు అయితే చేసి ఆల్రెడీ మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేశానండి. ఆల్రెడీ ఆ మూవీకి నేను వర్క్ చేశానని కూడా చెప్పాను అనమాట. ఫ్రెండ్స్, ఇంకా ఈ మూవీలోని ఎవరెవరు యాక్ట్ చేశారో ఇప్పుడు మీకు చెప్తానండి. మొదటగా మీరు చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ గారు మీ అందరికీ తెలిసిందే. నెక్స్ట్ మనకి భాగ్యశ్రీ గారు హీరోయిన్. ఇంకా మనకి కసిరెడ్డి చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద ఫోటో కూడా వేసాను. కసిరెడ్డి గారు ఉన్నారండి ఈ మూవీలో. నెక్స్ట్ మనకు ఉండేది వచ్చేసరికి మహేష్, మీ స్క్రీన్ మీద వేస్తాను చూసారు కదా, మహేష్ గారు అయితే ఉన్నారండి. నెక్స్ట్ మనకి సత్యదేవ్ గారండి, చూస్తున్నారు కదండి, సత్యదేవ్ గారు కూడా ఈ మూవీలో అయితే ఉన్నారండి. నెక్స్ట్ మనకి భూమి శెట్టి అండి, ఈవిడ మలయాళం యాక్టర్, ఈవిడ కూడా ఈ మూవీలో అయితే ఉన్నారండి. నెక్స్ట్ మనకి వచ్చేసరికి ఈటీవీలోనే చాలా ఫేమస్ ఢీ జోడీలోనైతే మనకి నవ్యస్వామి గారు ఉన్నారు కదా, ఆవిడ కూడా యాక్ట్ చేశారండి ఈ మూవీలోని. మీ స్క్రీన్ మీద ఫోటో వేస్తున్నాను, చూస్తున్నారు కదండి. నెక్స్ట్ కరణ్, ఫోటో వేసాను చూసారు కదండి, కరణ్ అతను కూడా ఉన్నారనమాట. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే అయ్యప్ప శర్మ, ఇతను కూడా మనకి కింగ్డమ్ మూవీలో అయితే ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆరవ్, ఇతను తమిళ యాక్టర్. మీకు లవ్ టుడే సినిమాలోను కూడా ఈ కుర్రాడైతే ఉంటాడండి. పేరు వచ్చేసరికి ఆరవ్. కౌశిక్ మెహతా, చూస్తున్నారు కదా, స్క్రీన్ మీద వేసాను, కౌశిక్ మెహతా. ఫ్రెండ్స్, ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇంకా దీపక్, చూస్తున్నారు కదండి, దీపక్ గారు కూడా ఈ మూవీలో అయితే ఉన్నారండి. ఇంకా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే బిఎస్ అవినేష్, మీరు వేసాను చూసారు కదా పోస్ట్, బిఎస్ అవినేష్ గారు కూడా మూవీలోనే కింగ్డమ్ మూవీలోనైతే ఉన్నారండి. అంతేకాదండి, 255 మంది జూనియర్ ఆర్టిస్టులు అరకు నుంచి డైలీగా అప్ అండ్ డౌన్ చేశారు అనమాట. సితారా ఎంటర్టైన్మెంట్స్ అంటే నిజంగా చాలా గ్రేట్, చాలా బాగా అయితే చూసుకుంది. చాలా పవర్ఫుల్ మూవీ కింగ్డమ్ అనేది విజయ్ దేవరకొండ గారికి. ఆల్రెడీ నేను చెప్పాను, చాలా దెబ్బతిని అయితే ఉన్నారు విజయ్ దేవరకొండ గారు. లైగర్ ఫ్లాప్ అయిపోయింది, దాని ముందు ఫ్లాప్ అయిపోయింది, అన్ని ఫ్లాప్లు అయితే ఉన్నాయన్నమాట. మీ అందరికీ తెలిసిందే కదా. ఈ మూవీ మాత్రం చాలా పవర్ ప్యాక్తో అయితే రాబోతుందండి. నెగిటివ్గా చాలా మంది పెడుతున్నారు, కాకపోతే వాళ్ళు ఏదో ట్రైలర్ చూసి ఏదో మాట్లాడుతున్నారు. ట్రైలర్ చూసి సినిమానైతే జడ్జిమెంట్ అయితే ఇవ్వలేం, అది మీ అందరికి తెలిసిందే. సినిమా చూసే మాట్లాడాలి. కొన్ని సీన్స్ అయితే నేను చూడడం అయితే జరిగింది, నన్ను నమ్మండి. సినిమా అయితే విజయ్ దేవరకొండ గారి ఫ్యాన్స్కి పండగే పండగ అనమాట. జూలై 31కి అయితే రిలీజ్ అవుతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ అంతే కదండి, లాస్ట్ సినిమా అయిపోతుండగా మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. నాకు తెలిసి సర్ప్రైజ్ అయితే నేను చెప్పను. సినిమా లాస్ట్ వరకు మీరు చూసిన తర్వాత మీరే షాక్ అయిపోతారు. నేను రివ్యూ ఇస్తానండి, పర్ఫెక్ట్ రివ్యూ అయితే ఇస్తాను, జెన్యున్గా ఇస్తాను. అందరిలాగా ఏదో ట్రైలర్ చూసి అయితే బాగుంది బాగోలేదు, సినిమా అంతా జడ్జిమెంట్ చూసి జస్ట్ ట్రైలర్ రిలీజ్ చేశారు అంతే. దాన్ని చూసుకొని సినిమా ఎలా ఉండబోతుంది, అలా ఉండబోతుంది అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చే చెత్తనా కొడుకులని అయితే అసలు నమ్మొద్దు, ఓకేనా. మేము చూసాం, మేము దగ్గరున్నాం, సినిమా అయితే బాగుంటుంది. క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు ఒక ట్విస్ట్ అయితే ఉంది, నిజంగా చెప్తున్నాను. క్లైమాక్స్కి వచ్చేసరికి మీకు ఒక ట్విస్ట్ అయితే ఉంది, పక్కా ఉంది. ఫ్రెండ్స్, ఇది రోజు వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కంటెంట్ అయితే ఉంటుంది, ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అలాగే వీడియోకి లైక్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, సీ యూ నెక్స్ట్ డే గైస్, టేక్ కేర్, గుడ్ నైట్, బై.